డాక్టర్ ఆర్ఎస్ సుదర్శనం గారి 100 సమీక్షలు 13వ భాగం 5/1/26. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి తేజస్సు నా తపస్సు అనే పుస్తకం మీద కవితా సంకలనం సంపుటి. నారాయణ రెడ్డి గారు 1975లో వ్రాసిన కవితల సంకలనం ఈ గ్రంథం. కవిగా నాది ఒక తపస్సే, కానీ దాని ఆకృతి వేరు, ఆత్మ వేరు. మొదటి కవిత చదవండి తెలుస్తుంది అన్నాడు తొలి పలుకులలో కవి స్వయం. మొదటి కవిత శీర్షికే తేజస్సు నా తపస్సు. ఈ తపస్సు లక్ష్యం స్వీయ శ్రేయం కాదు, జగదీయ ప్రియం. వర్తమాన మూర్తుల శిరస్సులో వర్తులంగా పరిభ్రమిస్తున్న ఆర్తిని ఊర్ధ్వముఖంగా నిలబెట్టే ఉత్తార తపస్సు. కానీ ఈ తపస్సు ప్రకృతి గమనానికి, పరిణామానికి విరుద్ధమైన యత్నం కాదు. కెంజిగుళ్ళ బంగారు ముంగిళ్ళలు కిశోర కుసుమోదయం తపస్సు. పశువునాలు రాలిపోతూ ఫలాల పాపలను అందించటం తపస్సు అని సృష్టిక్రియగా దాన్ని చివరకు కవి అంటాడు, ఈ తపస్సు కొనసాగని ధనస్వామ్యం విరిగేదాకా, వణకని పనిలాంటి లోకంలో ప్రగతి మూల్యం ఎదిగేదాకా. ఇలా తనని అభ్యుదయ కవిగా వర్ణించుకుంటూనే అభ్యుదయాన్ని గురించిన తనదైన అవగాహనాన్ని, ధ్యేయాన్ని చక్కగా అభివ్యక్తం చేశారు. సంపుటిలోని కవితలన్నిటిలో అంతఃసూత్రం కనిపించే కవి దృక్పథం ఉద్బోధ. గతం మృతం, భవిష్యత్తు అమృతం, రేపటి ధ్యాస ఈ తరం పీల్చే శ్వాస. అందుకే పెడుతున్నా అనేసేసి ఇదే భావమే క్షణాలు రెండు అనే ఖండికలో కూడా. ఈ క్షణం విస్మృతి మృతి, మరుక్షణం జాగృతి ప్రగతి. ప్రకృతి ప్రగతి దీప్త చైతన్యం, క్రాంతి హాసం. ఈ రాత్రి ఇది మదనం, ఇది ఉదయం మొదలైన ఖండికల్లో భావమే పునరావృతం. కానీ విసుగనిపించదు భాషా సౌందర్యం ఈ కవితకు జీవగర్వం. ఇవిగో నీ చూపుడు అగ్నిలో ఈదే ఆవిరుడు, పంచేంద్రియాలను ఒకే సంపుటిలో ప్రవచించే ఊపిరుడు. ఇది కవి భావుకతకు ఒక ఉదాహరణ. కేవలం అభ్యుదయ దృక్పథంతో సంబంధం లేని కవితా గుణమి. ఒక విధంగా చూస్తే భాషలో సౌందర్య అన్వేషణలు, భావుకథలో నారాయణ రెడ్డికి ఆంగ్ల కవి టెన్నిసన్కి ఎక్కువ పోలికలు కలి. టెన్నిసన్ కూడా ప్రగతిని, ప్రోగ్రెస్ ఆరాధించిన ది ఓల్డ్ ఆర్ ద చేంజెస్ ఈల్డింగ్ ప్లేస్ టు న్యూ. కవిలోని నిత్య నూతనత్వాన్ని చూసి అసూయ చెందే వాళ్ల మీద వ్రాసిన ఖండిక. ఈ సంపుటిలో ఆసక్తి కలిగిస్తూ ప్రశ్నిస్తున్నాను ఇది శేషం. ఎందుకో అసూయ నీపై ఎండిపోయిన చెట్ల ఆసివాడిలా పల్లవిస్తూ ఉంటాం, పరాక్రమిస్తూ ఉంటాం. ఇంతకు మించి నువ్వు నేరం చెయ్యకున్నా ఎందుకో అసూయ నీపై ఎండిపోయిన చెట్లకు. ఇది సాటి కవులకు ఒక సవాలు కాబోలు అని ఆంధ్ర సచిత్ర వారపత్రికలో 24/11/76 రాశారు ఈ సమీక్ష. 350 శ్రీశ్రీ, ఇందులో 50 కంద పద్యాలు సిరిసి మువ్వ మకుటంతో, రాసక్రీడలు 50 లిమరిక్కులు వెరసి 350 ఉన్నాయి. ఇవన్నీ వార మాసపత్రికా ముఖంగా పాఠకుల చిరపరిచితాలు. శ్రీశ్రీ స్వయంగా చెప్పుకున్నట్టు ఈ కార్టూన్ కవి. పత్రికలో కార్టూన్లు పట్టం చూడలేదు. ఆ పద్యంలో ఈ మాదిరి పద్ధతి వీల్లేదు, వీలుంటుందనే నిరూపించారు. పోకళ్ళు అంటే రాజకీయ, సాంఘిక, సాహిత్య రీతుల మీద చెణుకులున్నాయి. ఉదాహరణ, కోట్లాది ప్రజలకు చీకట్లోపల వదిలినేటి కాంగ్రెస్ రాజ్యం పొట్లాటల చీట్లాటగా మారిపోయే సిరి బువ్వ. చీట్లాటగా మార్చమని ప్రయోగంలో లాటరీ అని, జూదమని, చివరకు లెజిస్లేచర్ పార్టీ నాయకుడిని ఎన్నుకోవడంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవటానికై ప్రవేశపెట్టబడిన కొత్త పద్ధతి చీట్ల పద్ధతి అని పలు విధాల స్వారస్యం సాధించవచ్చు. అలానే ఒకసారి
ఒక సాంఘిక ఆచారం మీద రాస్తూ భోషాణ పిట్టలో ఘోషాశ్లీలను బిగించి గుళ్ళెం వేస్తూ భేష్ భలే బీగాలని శ్లేషించను సాయుబొకడు సెరిసిము. బీగాలంటే భార్య. అంటలో శ్లేషించంలో కూడా శ్లేష ఉంది కాబోలు. ఈ కవిత్వం రాసిన భాష మీద స్త్రీకు ఉన్న సర్వాధికారం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే లోకాన్ని దుయ్యపట్టడం శ్రీకి స్వభావ సిద్ధమైన గుణం కాదు. అందుకే తనను తనే అపహాస్యం చేసుకోగలిగే. కుర్చీలు విరిగిపోతే కూర్చోవడం మాననట్టు గొప్ప రచనలు కూర్చే శక్తి నశిస్తే చేర్చదగును కింద చెత్త సిరిము. అయితే ఇవి కేవలం చెత్త కాదు. శ్రీకి గొప్ప రచనలు కూర్చే శక్తి నశించలేదు. ఏదో వేళా విశేషం అలా అనిపించింది కాబట్టి ఈ కార్టూన్ కవిత్వంలో శ్రీ ముఖ్యంగా చమత్కారానికి, హాస్యానికి అవకాశం కల్పించాడు. ఆలోచనని, ఆవేశాన్ని అవతలపెట్టి ప్రాసక్రీడలో 2-3 గీతలతో ఒక విశిష్ట మానవాకృతిని కల్పించాడు. 2-3 అలతి పదాలతో ఒక విషయాన్ని పూర్తిగా చెప్పగలిగే సామర్థ్యం చూపించి కొంతమంది కుర్రాడు పుట్టుకతో వృద్ధులు పేర్లకి, పకీర్లకి పుకార్లకి నిబద్ధులు అనటంలో యువజనుల ప్రవృత్తి మీద నిశితమైందే కాదు, సమగ్రమైన వ్యాఖ్యానం కూడా. పేర్లంటే రాజకీయ నాయకుల నుంచి సినిమా తారల దాకా, నోట్స్ రైటర్స్ నుంచి నవల రచయిత దాకా పేరును బట్టి కుర్రవాళ్ళు ఎలా వ్యామోహితులవుతూ ఉంటారో చెప్పక. పకీర్లంటే యోగం, జ్యోతిషం, ఇంద్రజాలం బాపతులు వాళ్ళే కాదు, బీదా బిక్కి అనాథ ప్రజలు కూడా. వీళ్ళంటే కుర్రకారికి గొప్ప సెంటిమెంట్. ఇక పుకార్ల సంగతి సెన్సేషనల్ జర్నలిజం నుంచి చెవులు కొనుక్కొనే రంకు పురాణాల దాకా వాళ్లకు మహా ఇష్టం. ఇంతకంటే కుర్రవాళ్ల మనస్తత్వం మీద రిపోర్ట్ 3 ముక్కలు మరెవరూ ఇవ్వలేదు. అలానే లెమరుక్కుల్లోని కొన్ని చేదునిదా సాహిత్యపరంగా నవ్వుతూ చెప్పేశారు. లక్ష్మీ నరసింహారావు పానుగట్టి సాక్షి వ్యాసాలు చదవటం మాననట్టు. ఏం చేతనంటే వాటిలో పేనులాంటి భావానికాయన ఏనుగట్టి, రూపాన్నియ్యడం నేను గట్టి, చమత్కారానికి, హాస్యానికి అవకాశం కల్పించడం, సత్యం ఎక్కడా దెబ్బతినడం. ఈ 350లో శ్రీ చిత్తశుద్ధి అన్నిటికంటే మెచ్చుకోతగింది. ఆంధ్రపత్రిక 13/7/64. ఆనంద భిక్షు వాసిని వెంకట లక్ష్మీ నరసింహారావు, వివిఎన్ నరసింహ. ఈ పద్యకావ్యంలోని కథకు మూలం రవీంద్రుడు వ్రాసిన చండాలిక నాటకం. ఆవేదన, ఆనందం, ఆకాంక్ష, అనుతాపం, అనునయం, ఆకర్షణ, ఆదేశం అనే శీర్షికల కింద 7 ఆశ్వాసాలుగా కావ్యం విభజింపబడి చండాలకంజ ప్రకృతి బౌద్ధ భిక్షువు ఆనందుని సర్వమానవ సమతా సిద్ధాంతాన్ని ఆలకించి అతనికి అమాయకంగా హృదయం అర్పిస్తుంది. ఆమె తండ్రి మాంత్రికుడు. కుమార్తె కోరిక నెరవేరటం అసంభవమని తెలుసు కూడా మమకారం వల్ల, అహంకారం వల్ల మంత్ర ప్రయోగం చేసి ఆనందుడిని ఆకర్షి పర్యవసానం విఫలమై మంత్రశక్తి మాంత్రికురాలి ప్రాణాన్ని హరిస్తుంది. ఇందులో ఆత్మశక్తికి, మంత్రశక్తికి జరిగే యుద్ధం స్థూలంగా కనిపించే వస్తు. ఈ కాలంలో మంత్రాలలో విశ్వాసం లేని వాళ్ళు మంత్రాలకు శక్తి ఉన్నదని నిరూపించటం కాదు, ఆ శక్తి కంటే ఆత్మశక్తి అధికమైందని ప్రబోధించటం కాదు ఈ కావ్యం యొక్క పరమ ప్రయోజనం. కావ్యతత్వాన్ని గురించి వ్యాఖ్యానించడం సంకుచితమైన దృష్టి, ఛాందసమైన దృష్టి అవుతుంది. ఇక్కడ కావ్య ప్రయోజనం అది కాదని మన ప్రకృతి ముగ్ధ బాలి, వాంఛకు ప్రేమకు భేదం తెలియని మనస్థితి ఆమె. ఇక్కడ సమస్య ప్రేమను కాంఛతో సాధించడం వీలవుతుందా కాదా, దానికి కాదు అవును అని జవాబు. ఈ వింత జవాబులోనే జీవితంలో మౌలికమైన ఒక సమస్య గంభీరమైన వ్యాఖ్యానం. ప్రకృతి తల్లి మంత్రశక్తితో ఆనందుణ్ణి బలవంతంగా ఆకర్షి ఫలితం ఆనందుని దేహం ప్రణయ శూన్యము శవ సన్నిభమ్ములైన వికారపు తలు సంకట వచ్చి పడుతుంది. వెంటనే ప్రకృతి చాలమ్మ నీ మంత్ర జాలమింక అంటూ ఫలితాన్ని అలా నిరాకరించగానే ప్రకృతి తల్లి మరణిస్తుంది. ఈ కీలకమైన సంఘటన
ఇప్పటి ఆ బాలిక మనస్థితి నిర్వికారం, నిర్లిప్త. ప్రకృతి హృది నొక్క ప్రబల విరక్త భావకీల ఉదయించి చిత్త వైకృతమడంగి నసుబులెడలిన అమ్మక్కై ఆర్తి గనదు చెదరిపడిన సంయమి గూర్చి చింత పడదు. కనులు వీనులు ఘ్రాణము తనువు జవ్వ అన్నియుండుయులేనట్టులయ్యే ప్రకృతి. ఇంద్రియ స్థితి సందిగ్ధమైన ఎప్పుడు ఇంద్రియ వికారమను మాట ఎలా తడవ. నిస్తరంగకమైన మున్నీరు పందశూన్యమైన హృదమ్మును శుద్ధమైన స్ఫటిక ఖండంబు నొప్పు ప్రకృతి వెలిగి కడగు నిర్వాతమగు దీప కలికవ. ఈ 3 పద్యాలు కవి కావ్యానికి మౌలికమైన ప్రయోజనాన్ని స్పృశించినట్టు తెలుస్తుంది. వాంఛకు పర్యవసానం హృదయాఘాతమైన దుఃఖం. ఆ అనుభూతిలోనే ఉదయిస్తుంది. నిర్లిప్తత, ఇంద్రియ వికారం దగ్ధం కావటంతో దానికి అతీతమైన జ్ఞానము విరిసే నెల్లడ తొలి సంజ వెలుగు ఆ జ్ఞానోదయంతో ప్రకృతిలో ప్రేమతత్వం వాసిస్తూ ఆనందుని ఆత్మశక్తిని కాదు నిరూపిస్తూ ఉండడం. ప్రకృతి తన ముగ్ధ వాంఛ ద్వారా పొందిన ప్రేమ సాక్షాత్కారాన్ని. ఇందులో విషాదం ఉందని ఉండక తప్పదని వ్యాఖ్యానించటమే కాదు ప్రయోజనం. జన్మచేనామెనంతా పాయిన్ అని లోకులాడిన నాడిరిగా నేడు సకల బంధ విముక్త సత్ప్రకృతి అయిన ఆమె అంతావసాయిని అగుట ఎట్లు అని కవి వ్యాఖ్యానం. ఆనందునికి ప్రకృతికి మధ్య భాషించిన ప్రేమ కొత్త ప్రణయ ధర్మం దెయ్యం. ఆ ధర్మం అని వాడటంలో చక్కని స్వారస్యం. ఈ నూతన ధర్మ దృష్టి మహాకరుణ. ఈ దృష్టికి కుమార్తె కోసం ఆనందుణ్ణి హత్య చెయ్యటానికి పూనుకొని అశుభులు వాసిన మాంత్రికురాలు కూడా క్షమింపదగ్గది. ఏమంటే ఆ మాంత్రికురాలి వాత్సల్యం ఆ ధర్మంలో భాగమే. అందుకే ఆమె ఎమ్ముగ ప్రోవులైన వలగి కంట తడివెత్తు నాదూడ కనిపించే. ఆవు దూడను వత్సం మొదటి నుంచి ప్రకృతి ముగ్ధత్వానికి ప్రతీకగా చూపిన కవి ఇప్పుడు ఇక్కడ దాన్ని ప్రవేశపెట్టడంలో ఎంతో ఔచిత్యం సాధి. ఇటువంటి ఔచిత్య ప్రదర్శనలో ఈ కవి సిద్ధహస్త. కావ్యంలో ఏ పట్టున చూసినా ధ్వనికి ఔచిత్యానికి చక్కని పోషణ కలిగి ప్రతిభా వ్యుత్పత్తులు 2 సమపాడంలో మేళవించిన కవి కావ్యమిది. ఉత్తమ కావ్యమనటంలో ఏ సందేహం లేదు. ఒక విధంగా అల్లసాని వారి అల్లిక జిగిబి మనుచరిత్ర కావ్యంలోని తత్వ నిరూపణ మళ్ళా ఈ కావ్యంలో సాక్షాత్కరిస్తుందని చెప్పాలి. అగ్నిధార దాశరథి కృష్ణమాచార్య కవిగా తెలుగు లోకంలో పరిచితు కావటానికి ప్రాతిపదిక ఈ పుస్తకం. ఇది చక్కని 2వ ముద్రణ. ఇందరి ఖండికల్లో కొన్ని అందరికీ బాగా తెలిసిన నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ ఎలుగెత్తి చాటిన దాశరథి దేశభక్తి, విప్లవకు, ఉద్వేగ ప్రవృత్తి స్వచ్ఛందంగా ఈ రచనల్లో అంకితమై పురాస్మృతులు అంటూ గడచిన 14 ఏళ్ల సాహిత్య జీవితాన్ని పర్యావలోకిస్తూ దాశరథి వ్రాసిన పీఠిక ముచ్చటగా. దాశరథి గళం నుంచి కాదు, కలం నుంచి ఖండికలు కాదు, కావ్యాలు తర్జుమాలు కాదు, తన స్వంతం ఇంకా రావాల్సి ఉన్నాయంటున్నారు. నవత పత్రిక అభ్యుదయం కవితకు ఆధునిక ప్రక్రియకు అంకితం చేస్తూ నక్షత్ర సప్తకం అనే పేరుతో సంపాదక మండలిగా ఏర్పడి శ్రీశ్రీ, అజంతా, ఆరుద్ర, గోపాల చక్రవర్తి, కుందుర్తి, కేశవదాసు, బోయి భీమన్న గారు ప్రచురింప పూనుకున్న త్రైమాసిక ప్రథమ సంచిక. కొత్తదనం ఉట్టిపడే ముఖపత్రంతో మామూలు పుస్తకం సైజులు గట్టి అట్టతో ఆకర్షణీయంగా. ఇందులో శ్రీశ్రీ నా తొలి రచన ఆరుద్ర
అంత్యప్రాస చరిత్ర అని 2 చిన్న వ్యాసాలు తీసేస్తే మిగిలినంతా ముక్త ఛందస్సులో వ్రాయబడిన ఆధునిక కవిత్వమే. భావకవిత్వాన్ని అభ్యుదయ చిత్ర కళతో సమన్వయపరిచి వాటికి ఒక కొంగొత్త వన్నె కల్పించడానికి చేసిన తొలి ప్రయత్నమే ఈ నవత అని చెప్పుకున్నారు సంపాదక. ప్రాత కృత్తల కలయికతో సంకీర్ణమైన విలువల్ని సమకాలీన నాగరికత జీవన విధానంలో సందిగ్ధాలను క్రమంగా ఏర్పడుతున్న నూతన దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్న ఈ రచనలు బాలగంగాధర్ తిలక్ నీడలు, వరవరరావు హిమయవనిక ఎన్నదిగినవిగా. మిగతా రచనలో జీవితాన్ని గురించి ఏదో ఒక అభిప్రాయం వెలిబుచ్చి తీరాలని పట్టుదల, తాపత్రయం ఒకే ధోరణిలో సాగి వైవిధ్యం లోపించినట్లని. ఇది జీవితం, ఇది నవపతనం, ఇది 2 వైపులా వెలుగుతున్న కొవ్వొత్తి కథ. గోపాల చక్రవర్తి సంఘటన అతుకులవుతుందో అతుకుల బొంతే, సంఘటనల అతుకుల బొంతే జీవితమై ఊరుకున్నప్పుడు ప్రతి క్షణం కేవలం సమయం గడిచిపోవటానికి ఒక సంకేతం. మురళీధ గెలుస్తూ చచ్చిన వాడి కంటే ఓడిపోయి బతికిన వాడు ఘనుడు. అన్నిటికన్నా బతకడం ముఖ్యం. అరిపిరాల విశ్వం. ఇది సామాన్యుడి జీవితం. స్వప్న జాగ్రత్త అవస్థల గండ సంధి కైవల్య. ఇలా జీవితాన్ని గురించి తక్షణం ఒక నిర్ణయానికి వచ్చి అనుభూతిని పుక్కిలించి ఉమ్మెయ్యాలనే ధోరణి మారితే బాగుంటుందేమో అంటున్నారు సుదర్శనంగా. ఇది భారతిలో దిగంబర కవులు. ఇందులో 6 కవుల రచనలు. నగ్గనముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చరబండరాజు, భైరవయ్య, మహాస్వం అనేవి ఆ 4 పెట్టుకున్న ముసుగు పేరు. అది దిగంబర కవులకి ముసుగు పేర్లు ఎందుకు కావాల్సి వచ్చాయో, మేము 6 మాలోని నిజరూపాన్ని దర్శిస్తూ మా చుట్టూ ఉన్న మనుషులందరినీ ప్రేమిస్తూ వాళ్ళని కూడా ఆ ప్రయత్నం చెయ్యమంటున్నాం. అందుకే మేము దిగంబర కవుల. మంచి కోసం, మనిషిలోని నిప్పులాంటి నిజమైన మనిషి కోసం, కపటం లేని చిరునవ్వులు చెందే సమాజం కోసం అహోరాత్రాలు ఆరని అగ్నిలో నడిచిన ఆత్మలలో నుంచి పలుకుతున్న గొంతుకులం అని ఆ ముఖంలో చెప్పుకో. కవిత ద్వారా వీడు ప్రబోధించదలుచుకుంది దీన్ని నమ్మ. నీ లోపల, ఈ ముసుగు లోపల, ఈ వంచన అంచుల కింద ఉన్న నీ అసలు స్వరూపాన్ని, నీతనాన్ని నమ్ముకో. 4 నిమిషాలు హాయిగా బతి. అది తెలుసుకున్నప్పుడు ఎంతకాలం ఈ ముసుగు నిన్న ఎంత వ్యర్థుణ్ణి చేసిందో తెలుస్తుంది. పోతే ఈ కవితా ప్రక్రియ వర్స్ లిబర్, బ్లాంక్ వర్స్, ప్రోజ్ పోయట్రీ, ఫ్రీ వర్స్ అన్నారు ఆంగ్లంలో. వీళ్లకు వర్స్ లిబర్, బ్లాంక్ వర్స్ ఒకటి కాదని తెలియదు. స్వరూపాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి మేము రాస్తున్న దాన్ని వచన కవిత అని మేము అనదలుచుకోలే, అది ఇవ్వదలుచుకోలే. మాది దిగంబర కవిత. అది సాహిత్యంలో దిగంబర కవితోద్యమం అని కొత్త పేరుతో ఉద్యమం అంటూ బయలుదేరిన ఈ యువ కవుల రచనలో కొత్తదనం ఏమిటో చూద్దాం. ప్రక్రియ వచన కవిత అనటానికి వీళ్ళు అంగీకరించకపోయిన, వచన కవిత అంటానికి అంగీకరించకపోయిన యథార్థం అంతే. దృక్పథం మానవతావాదం, అస్తిత్వవాదం. అభ్యుదయ కవుల మార్క్సిస్టు శృంఖలాన్ని వదిలించుకొని బయట పడటమే వీళ్ళ ఉద్యమంలో కొత్తదనం అనుకోవాలి. అలా చూసినా అభ్యుదయ కవిత్వం నుంచి అంటూ తొక్కబడిన ప్రత్యేకమైన మనుగడని ఆశిస్తున్న కొమ్మ లేక రెమ్మగాని తప్ప ఇదేమీ భిన్నమైన జాతి మొక్కగా కనిపించడం లేదు మనకి సుదర్శనంగా. కారణం అభ్యుదయ కవిత్వంలో సంబంధం ఇంకా పూర్తిగా తెంచుకోలేని అశక్తత వీళ్ళ రచనలో స్పష్టమవుతుంది. ప్రత్యేకతను, వ్యక్తిత్వాన్ని చాటుకోవాలనే తాపత్రయంతో కొన్ని తమాషాలు చేశారు ఈ ఉత్సాహం. నాంపల్లి పాండని ఒక రిక్షావాలా చేత 1965 మే 6 రాత్రి 12 గంటలు ఈ గ్రంథ ఆవిష్కరణ చేయించారు. వీళ్ళ కొత్త కవిత్వంలో దిగంబర శకం ప్రారంభమైనట్టు, కాలమానం కూడా పునర్వ్యవస్థీకరించబడినట్టు ప్రకటించారు. 6 కవుల పేర్లు, 6 సంవత్సరాల పేరు. ఆశా, తపన, అశ్రు, మదిర, విరహ, విషాద ఋతువుల పేరు. అనేకం విశృంఖలత
క్రాంతి, సృజన, వికాస, అనంత అనేవి వారాల పేర్లు. వేషంలో, జుత్తు పెంచడంలో, హావభావాలు ఏవైనా ప్రత్యేకతలు చూపిస్తున్నారు లేదో తెలియలేదు. అలా చేస్తే వీళ్ళని పాశ్చాత్య దేశాల్లో బీత్తిక్కలతో పోల్చవు. బహుశా ఈ ఉద్యమం ఆ ఉద్యమానికి అనుకరణ కూడా అయితే అవ్వచ్చు. నన్నయ్యకు నరేంద్రుడి బొడ్డలోంచి నిద్రపోని ప్రబంధాల గసల తొడ తాడి మొద్దు భావకవుల నపుంసక హావభావాలకు సవాల్. అభ్యుదయ కవి నల్లమందు తిని నిద్రపోయావు అంటూ తెలుగులో పురాణ ప్రబంధ అభ్యుదయ కవిత్వ సంప్రదాయాన్నించి విముక్తి నాశిస్తూ ప్రారంభ రచన ఆత్మయోని సాగి నయాగరా జలపాతంలో దూరలేకపోయిన అన్నయ్య గుడ్ బై అనటం శ్రీశ్రీకి వీడ్కోలు నమస్కారమే అయిన చప్పబడిన చపాతీ బ్రతుకు సమస్తం కాలని సాగు అనడం ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరునారా చావండి అని శ్రీశ్రీ ప్రస్థాన వాక్యాన్ని ప్రతిధ్వని. కానీ ఇక్కడ పుట్టుకొచ్చింది మరో ప్రపంచం కాదు. మరొకడు నిండుగా నిజంగా ఊపిరి పీల్చేవాడు ఆత్మయోని నుండి పుట్టుకొస్తాడు. అది భేదం. వీళ్ళు దర్శించేది వ్యక్తిని, వ్యక్తిలోని మానవత్వాన్ని. అభ్యుదయ కవులు దర్శించి ఒక వర్గ సమాహితమైన మానవత్వాన్ని. అభ్యుదయ కవులు ఆత్మవిమర్శను ధ్యేయంగా పెట్టుకోవాలి. దిగంబర కవులకు ప్రభావమైన ధ్యేయం అది. మీరు మొహమాటంలో కట్టుకున్న బట్టలి ఒంటరిగానైనా నగ్నంగా నిలబడి మీలోకి చూసుకోవాలి. ఎరువు తెచ్చుకున్న మెదడుతో మటుకు చూడకండి అని. వర్గ ద్వేషానికి, వర్గ కలహానికి వీళ్ళు వ్యతిరేకులు. ధనిక వర్గం వాళ్ళు చూసి జాలి పడతారు. అయినా ఎందుకు ద్వేషం? నిజాన్ని చెప్పలేక, నిర్మలంగా బతకలేక, ముసుగుని ముఖం నిండా కప్పుకున్న, బురదని భాష నిండా పులుముకున్న నిన్ను చూస్తే నాకెందుకు ద్వేషం? నీ ఒంటి నిండా పలుకుబడి రసికారుతున్నా నిన్ను ప్రేమిస్తా, నిన్ను మంచితనంతో భయపెడతా, ఆత్మ ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకో. చెప్పడానికి నువ్వెవరని గొంతు నొక్కడానికి ప్రయత్నించకు. మనిద్దరి మధ్య బలమైన బంధం, ముందు మనం మనుష్యులం అంటాడు నగ్నమని. ధనిక వర్గానికి చెందిన వ్యక్తితో సుఖరోగి అనే రచన. ఈ సంపుటిలో కవితా ధ్యేయాన్ని వాచ్యంగా ఎలుగెత్తి చాటే రచనలే ఎక్కువగాన శిల్పం దృష్ట్యా కళాత్మకంగా ధ్యేయాన్ని అందుకునే ప్రయత్నం చేసిన రచనలు 1-2 ఉండటం ఉదాహరణ. నగ్గనముని రాసిన దిగంబర నృత్యం, జైల్లో సముద్రం, భైరవయ్య రాసిన హురే హురే వంటివి. దిగంబర నృత్యంలో కవి లోకాన్ని ఆకలి ద్వారా చూస్తారు. ఇందులో చమత్కారం ఆకలిని ప్రేయసినిచే. దొర్లి ఊరువుల కొండ చర్యల్లోకి దొర్లి నీకులో చెలి ఇనుప కౌగిల్లో సమ్మగి అని ప్రారంభమైన ఈ రచన ముగింపు చక్కగా నిజాల వెనుక నా ఊపిరి గట్టుపై నిలబడి పగలబడి నవ్వు. ఆ ఆకలి నీ ఆగ్రో నా నిగ్రో ఆకలిని ప్రేయసిగా చేసి ఆ ప్రేమ ద్వారా లోకాన్ని దర్శించడమే కాదు, ఆ ప్రేయసి నిగ్రో చెలి అనటంలో రచనకు మరింత అర్ధస్ఫూర్తి. జైల్లో సముద్రం ఒక నాగరక్కుని ఏకాంతం. ఏది అర్థం, ఏది అర్థం పరమార్థం అని ప్రశ్నించుకుంటాడు తన్ను తాను నగ్నం. దర్శించుకున్న తరువాత ఈ ఖండిక సూర్యుని ఖడ్డంగా నుంచున్న ఆ మబ్బు తొలక పేరేమిటి అంటూ ప్రారంభము. ఎందుకో ఒక్కసారి ఏకాంతంలోకి నిర్జరారణ్యాలు నడిచి వస్తాయి. నిబిడాంధకార గహ్వరాలు తెరుచుకుంటాయి. నా వేళ్ల చివర అస్తమయంగా వెలిగే గులాబీల భయ విహ్వలతల అదుముకొన్న సిగరెట్టు చివర ఏరి స్నేహితులు పార్టీలు పంది జ్ఞాపకాల వాలుకుర్చీలో కుక్క నోటిలో భూమిక ముక్కల సరిగాని రాత్రి పళ్లతో ఇరుక్కుంటారు. రూపాయి నోట్లో తలదూర్చి తందుకుంటున్న లోకంలా సీసాలో బంధించుకున్న ఆధునిక మానవుడి రూపంలో ఎప్పటికీ అర్థం కాంది ఈ కేక పెగలని చోట కోరికల లాంటి శిశువు జన్మి రక్త మాంసాల నదిలో ఊయలలు, రక్త మాంసాల నదిలో కోరిక లాంటి శిశు గర్భంలో అణువు కోరదగింది. ఏది అర్థం పరమార్థం?
మానవత అసలు రూపుమాసిపోకుండా చూపే భవిత. నీకు నాకు నడుమ, నాకు ఈ నటనకి నడుమ, ప్రపంచ దేశాల ప్రదేశ పరాచికాల నడుమ, పరాచి కాల నడుమ, సత్యానికి నడుమ నిలుస్తున్న ఆ మబ్బు తనక పేరే అని ముగిస్తూ మానవుడి మనస్తత్వాన్ని, మానవ జాతి సమస్యని స్పృశించిన ఈ రచన మంచి ప్రయత్నం. భైరవ వ్యాసన హురే మత వ్యవస్థ యొక్క నగ్న స్వరూపాన్ని బట్ట బయలు చేసే చక్కని గేయం. విషనాల్కలు, నైరాస్య, ఊపిరి, జీవ మొక్క, బ్రతుకు అనే మొక్క, ప్రళయ కళ, పరాచికాలు వంటివి వీరు పరిహసిస్తే బాగుంటుంది. ఛందస్సు నుంచి విముక్తి లభించడం వల్ల ఇతరత్ర భాషలో స్వేచ్ఛ చూపుతూనే ఉండటం వల్ల పై పదబంధాల విషయం శిష్టంగా నియమంతో వ్యవహరిస్తేనే అందం సందం. ఇటువంటి సంపుటాలు వరుసగా వెలువడతాయన్నారు. ఈ సంపుటిలో ప్రథమోత్సాహమే ఎక్కువగా కవి. ప్రతిభ కంటే వచ్చే సంపుటాలు ఈ కవులు తమ ప్రతిభ నిరూపించుకునే ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం. భారతిలో పడింది. ఋతుచేత ఇందులో 27 ఖండికలు. 4 రచయితల పేర్లు పుస్తకం మీద రాశారు. కానీ ఏ ఖండిక ఎవరు రాశారో తెలియదు. రచయితల తీరు కానీ స్థాయి కానీ ఒక రకంగా లేదు. అందువల్ల ప్రతి రచన ఉమ్మడి ప్రయత్నం అనడానికి వీలు లేదు. ఎవరి సమక్షాలు ఎవరి నమ్మకాలు వాడుకుంటాయి అనే నమ్మకంతో తోచిన దాన్ని సిన్సియర్గా వ్రాయటమే లక్ష్యమైనట్టు ముందు మాటలు రచయితనే చెప్పుకొని ఖండికలన్నీ 1970కి పూర్వము లేక ఆ ఏడాదిలోనూ వ్రాయబడి ఉంటాయి. అందువల్ల రాజకీయ పరిస్థితులు మారడంలో కొన్ని రచనలు కాలదోషం పట్టి అప్రస్తుతమైనవి. ఈ సంకలానికి ఋతచేతన అనే శీర్షిక ఎందుకు పెట్టారో తెలియదు. ఇందులో తాత్విక దృష్టి కానీ మనస్తాత్విక దృష్టి కానీ ఏమీ లేదు. బహుశా చేతనావర్తనం కవుల సంకలనాన్ని చూసి ఇలాంటి పేరే పెడితే బాగుంటుంది అనుకున్నారేమో. ఇందులో మొదటి ఖండిక ఋతచేతనలో ఒక చేతకాని తనం తప్ప మరేం కనపడ. మనిషి ఏమో పోగొట్టుకున్నాడు, అది వస్తువు కాదని, అది తన్ను వీడిపోలేదు, తనే దాన్ని మరిచిపోయాడు. అయితే దానికోసం నిరంతరాన్వేషణ మాత్రం అనంతంగా విస్తరించిన ఆకాశం అంచుల చివర్లో అనంతానికి అంచులు చివర్లు ఏమిటో అర్థంగా దిక్కుల అంచుల్లో ఎన్జీఓ ఖాళీ పరుసులో నాచులా పెరిగిన ధనవంతుడి మైకంలో సరిగమలు లేని నంగీతనలు అనేక చోట్ల అన్వేషణ జరుగుతుంది. అయితే ఎక్కడ జరగాలో చెప్పాల. ఈ ఖండికల్లో రాజకీయ కవిత్వం కూడా, తిట్టు కవిత్వం ఉంది, ఆక్రందన కవిత్వం ఉంది, చైతన్య పంచాననం వంటి ఖండికలో శ్రీని అనుకరించే ప్రయత్నం, స్వేచ్ఛ వంటి ఖండికలలో కృష్ణశాస్త్రి ఛాయలు, కొన్నిటిని దిగంబర కవులు, వక్ర భావం మరికొన్నిట్లో తిలక్, ఆరుద్ర, దాశరథి నారాయణ రెడ్డి కవుల ప్రభావం. సిన్సియర్గా వ్రాయటం అంటే ఏమిటో ఈ కవులు ఆలోచించుకోవాల్సిన అవసరం కలిగి. దేవతార్చన మీరు అనే ఖండికల్లో వంటి వాగుడు తప్పిదే మరీ గుణం లేదు. చూడలేను ప్రభాతాన్ని ప్రగతిశీల సంగీతం ఈ ప్రపంచంలో అడుగేల ఖండికల్లో తిలక్ అనుకరణే అయిన మంచి కవిత్వపు ఛాయలున్న ఆలోచనలో అభివ్యక్తులు సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 7/7/76. బాపురెడ్డి గద్య కావ్య ఛందోబద్ధమైన మధుర కవిత్వం రాసి తర్వాత వచన కవిత్వంలోకి ప్రవేశించిన బాపురెడ్డి తనదైన బాణి ఏర్పరచుకొని నలుగురిని మెప్పించే కవిత్వం రాస్తున్న లబ్ధ ప్రతిష్ఠ. ఈ సంకలనంలో ఆయన 1975 వరకు వ్రాసిన వచన ఖండికలన్నీ ఉన్నాయి. సంకలనం మొదటి ముద్రణ 1970లో జరిగింది. ఇప్పుడు ఇది విస్తృత ద్వితీయ ముద్ర. ఈ గ్రంథం డాక్టర్ బెదవాడ గోపాలరెడ్డి గారికి అంకితం. బోయి భీమన్న గారు శృతి అనే చక్కని పీఠిక రాసి ఏ వస్తువుని స్వీకరించినా సరే ఆ వస్తువు భావనను సౌందర్యీకరించడం కవిత అన్న భీమన్న గారి నిర్వచనానికి లక్ష్యంగా ఉన్నది ఈ సంపుటిలోని కవి. ప్రసాద మాధుర్య గుణాలు ప్రధానంగా కనిపిస్తాయి ఈ రచనలో.
కవి వ్యక్తిత్వంలోని ప్రసన్నత, ఔదార్యం, సౌందర్యాకాంక్ష, రసలోకత సర్వత్రా ప్రతిబింబిస్తాయి. నేడు విరివిగా వస్తున్న కవిత్వాక్రందన, ఆక్రోశాన, భూషణ, వాగుడు, కేకలు, పులికేకలు, నాదాన నినాదాలను విని చదివి విసిగెత్తిన పాఠకులు అమృత ఉపమానంగా ఉంది ఇందులోని కవిత్వం. ప్రధానంగా వర్ణనాత్మకమైన రచనలే ఇందులో. తన విదేశీ యాత్రలు గ్రీన్లాండ్, స్కాండినేవియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, చెకో, స్విట్జర్లాండ్, రోమ్ దేశాల్లో ముఖ్య పట్టణాలు ప్రజలను వర్ణించే రచనలు ఉత్తమంగా ఒక దేశాన్ని, ప్రజలని భావనాత్మకంగా ఒక ప్రతీకతో దేవి లేక నలుగు గీతలతో చిత్రకారులు రచించే బొమ్మల్లాగా అలటి పదాలతో చిత్రీకరించడంలో బాపురెడ్డి ప్రతిభ ఈ రచనలో అద్భుతంగా పూలబాల, హాలెండ్, ధర్మవేలి, జర్మనీ, మయూరి, ప్యారిస్, కాలకేళి రంగం, రోమ్ నగర్ ఇటువంటి శీర్షికలోనే ఆయా దేశాల విశిష్టత హృదయానికి హత్తుకొనేలా చేశారు. ఈ కోవకు చెందిందే విశాఖపట్టణాన్ని వర్ణించే రచన విశాఖలే. పరిమిత కుటుంబాన్ని గురించి వ్రాసిన సంతాన శాస్త్రం ప్రబోధ బోధాలు, నిజాయితీతో నిక్సలాడుతున్న చక్కని ఎకనామిక్స్, సుందరిని ఎకనామిక్స్ పరిభాషలో వర్ణించే చమత్కార రచన. ఉగాది సరసాలు, కవిగారి ఎకనామిక్స్ పరిజ్ఞానం, ఉగాది చేదు కలై నేటి బతుకులోని కష్ట సుఖాలు అన్నిటినీ రంగరించిన ఉగాది అంతరిక్ష పర్వం, చంద్రలోకం మీద మానవుడు అడుగు పెట్టిన ఉదంతాన్ని శాంతిని చెరబెట్టే మానవుడి శాస్త్ర విజ్ఞానం సీతను చెరబెట్టిన రావణులాగా అవుతుంది అంటూ మానవతా దృక్పథాన్ని వ్యక్తం చేశారు. వీర వరావాదు ఏకాంతంలో వేదాంతం అని అంతర్ముఖమైన మూడ్స్ చెప్తారు. కానీ బాపురెడ్డి మన ప్రవృత్తికి సమాజంగా కనిపించదు, సహజంగా మానవుడి మీద, జీవితం మీద బాపురెడ్డికి గల విశ్వాసం, అనురక్తి ఆయనకి ఏకాంతత్వాన్ని, నిర్వేదాన్ని దూరం చేస్తుంది. బాపురెడ్డి కవిత్వం మధుమాసంలో మనోజ్ఞంగా. 21/7/76 ఆంధ్రప్రభ సచిత్రవ. చర్య కె. శివారెడ్డి. జనం కోసం స్వజనాన్ని విడుస్తా, జనమే నా స్వజనం, జనమే నా స్పృహ, ప్రజా జీవన జ్యోతి ఒక తైల బిందువై రూపరత అంటూ జనం కోసం అనే శీర్షికతో వ్రాసిన పద్యం తొలి పంక్తులలో చెప్పినట్టు ఈ రచయిత కవితాధ్యేయం ఒక గాఢమైన సామాజిక విప్లవాభివేశంగా ఈ సంపుటిలో వ్యక్తము. కవి విశ్వాసం కలంతో విప్లవాన్ని సృష్టించచ్చని దీపంతో కాంతిని కురుస్తూ ఏరులా హూరుమని విప్లవాన్ని సృష్టించిన కలం పాడిన సారథ్యం. అందుకే ఇందులోని కవితా ఖండికలని విప్లవ ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుబడి. సంకలానికి శీర్షిక కూడా చర్య. విప్లవ చర్య మాట, కవి విశ్వాసం సంగతి ఎలా ఉంది, ఇందులో కవితా చర్య ఎలా రూపొందింది అనేది పరిశీలించాల్సిన విషయం. ఆయన ఆధునిక శిల్పమైన పదచిత్రాలు, భావచిత్రాలని, ప్రతీకలని ఆశ్రయించారు. కానీ చాలా చోట్ల అవి రూపకాలు, ఉపమానాలుగా ఒక్కొక్క శీర్షిక కింద ఏం చెప్పదలుచుకున్న ఆ వస్తువు కూడా సుగమంగానే ఉంటుంది. కానీ రచనలో అంటే పదగుంభనలో, వాక్య రచనలో, కూర్పులో, రీతిలో పరిపక్వత, బిగుపు, పనివాడితనం లోపించడం సర్వత్రా కలిసి. పొయ్యి మండుతోంది, పొయ్యి మంట వెలుగులో ఆ తల్లి పిల్ల ఊళ్ళో పక్క కనబడుతున్న మేడకి రాళ్ళు మోసే అనడం బదులు ఊళ్ళో పిల్లతో ఆ తల్లి పక్కన కడుతున్న మేడకి రాళ్ళు మోసే తల్లి అని రాస్తే వచ్చే స్ఫూర్తి, దిగుపు రచయిత గ్రహించాల్సిన అవసరం. కళ్ళ నిండా దుమ్ము చెమ్మితే రెప్పలు చప్పరించి అప్పడించు అనేందుకు నదులు కొండల్లోని నిర్భీతితో అగ్నిలా పునీతమవుతామంటే కొండల్లో నదుల నిర్భీతిలో అగ్ని లోలా పునీతమవుతుంది. అగ్ని వర్షించే ఉదయాన్ని పుట్టిస్తారు. ఉదయం అంటేనే పుట్టడం కనుక పుట్టించు బదులు మరేదైనా ఉండదు. ప్రతి పేద రక్తపు బొట్టు అది పేదవాడి రక్తం పొట్టు.
అని గారాభంగా సుఖాల మధ్య పెరిగిన అందమైన ఆడదాని తెల్లని ముఖం లాంటి గచ్చు మీద ఊస అంటూ షాకింగ్గా ప్రారంభమవుతుందో భావయుక్తమైన పద్యమే. కానీ ఆ వాక్యంలోని తెల్లని అనకుండా అందమైన ఆడదాని ముఖం లాంటి గచ్చు అంటే వచ్చే దిగు రహస్యం రచయిత గ్రహించకపోతే కవిత రహస్యమే గ్రహించనట్లే. పోతే విభక్తి ప్రత్యయాలు చాలా చోట్ల వ్యత్యస్తమైపోయి శిథిలతలోంచి శబ్దం నుంచి చచ్చిపోయిన నేను నీలో బతిక. సూర్యుడు శిథిలతలు స్తబ్దతతో చచ్చిపోయిన నేను. చెట్టు ఉదయం ఉదయిస్తుంది, చెట్టు ఆకాశంలోకి ఉదయిస్తుంది. ఈయన కవిత్వంలో కొన్ని చక్కని మెరుపులు ఉన్నాయి. ఒక జాతి బతుకు అడుగంటటానికి కారణం సెగ ఎక్కువ కాదు, అసలు సెగ లేకని. అప్పటిదాకా అక్కడక్కడ తిరిగొచ్చిన తంటాడిల సాయంత్రం చల్లగా చెట్టు మెడని వాచేసి ఊపుతుంది. తెలుగు భాష మెలకువలు తెలిసి వ్రాస్తే ఈయన కవితాభివ్యక్తి మరింత రాణిస్తారు. ఇవాళ శివారెడ్డి అందరికీ ఆరాధ్య దైవం. ఆంధ్ర సచిత్ర వారపత్రిక 10/11/70. ఎస్ఏ రఘు అంతర్నేత్రం. యువకుల ఈ మధ్య వ్రాస్తున్న కవిత్వంలో నిస్పృహగా నైరాశ్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. లోకం వ్యవస్థ మీద విరుచుకుపడి ఉద్ధృతం కాస్త నైరాశ్యంలో పడిపోయే సజ్జనుడు కనిపిస్తుంది. ఆ నైరాశ్యంలో అస్తిత్వపు లోతుల్ని లోకం పట్ల జీవితం పట్ల ఆసక్తిని పునఃసృష్టించుకునే శక్తిని కూడా కొంతమంది ప్రదర్శిస్తారు. వర్ధమాన కవిలకు ఈ మధ్య మందిలో ఎన్నదగి వెతుక్కునే అద్దాల చెదల పుట్ట మేధాగతమైన అవగాహన కోసం జీవితాన్ని ఇజాల ద్వారా అన్వేషించడంలో వైఫల్యాన్ని గ్రహించిన రఘు అంతర్నేత్రాన్ని ఆశ్రయించి అస్తిత్వంలో అనుభూతితో ఆనందాన్ని పొందగలుగుతారు. ఆ ఆనందాల ద్వారా జీవితం పట్ల దృక్పథాన్ని, మానవుల పట్ల, సమాజం పట్ల ప్రేమ, కారుణ్యాన్ని తోపగలుగుతారు. ప్రేమ, కారుణ్యం, మేధాగత ఆదర్శం ద్వారా పుట్టుకురావు, హృదయపు లోతు నుంచి వస్తాయి. ఈ విషయాన్ని నిరూపిస్తున్న రఘు కవిత ఎంతో ఆమోదయోగ్యం. ఈయన కవిత్వం పదచిత్రాలని, బింబాలని ఆశ్రయిస్తూ అభిప్రాయాన్ని వెలువరించారు. బింబాలని, దృశ్యాలని హృదయ స్పందనతో చిత్రించడం ద్వారా పాఠకుల్లో అనుభూతిని, ఆలోచన రేకెత్తిస్తుంది. ఇది మంచి దారి. పొడవాటి మెడని రిక్కించి పత్రాన్ని కిరీటంగా తలదాల్చిన తాటి చెట్టు మేఘాలతో మాట్లాడుతూ ఆకాశంలోకి నిప్పి చూస్తూ వెలార్చిన మొహంలోంచి ఒట్టిబడే చింపరి జీవితానికి విషాదాన్ని, కళ్ళ నుంచి పారే కళ్ళు నీళ్లని, కన్నీళ్లని మెడకు చుట్టుకున్న చీకటి కొండలు నింపుకుంటూ ఆకస్మికంగా నలువైపులకు తలుపుతో ఉద్విగ్నమైంది తాటి చెట్టు. ఈ తాటి చెట్టు చిత్రంలో మానవ జీవిత దర్శన మూర్తి కట్టి, అలాగే కొబ్బరి చెట్టుని శోక సంతప్తుడిగా, ఆకాశం ఏడ్చి గుక్కబట్టి విషాదాన్ని గుమ్మరిస్తుంటే వాన నీళ్లతో ఆడుకుంటున్న చిన్న పిల్లలు అమాయకంగా నవ్వుతో తను అటు ఇటు దిగుతారు అని చెప్పింది. నిస్పృహను, విషాదాన్ని కలిగించే జీవితంలో అంతర్గతంగా స్ఫురణగా ఆనందం ఉన్నదనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు. పఠిత అనే కంటికలో పాత పేపర్లని కొంటాం అంటూ అరుస్తూ వీధులు తిరిగే కుర్రాన్ని కవిత్వంతో జీవితాన్ని నిర్వచించి నెగ్గదీసి నిజాన్ని గొంతు చెంచుకు చెప్పిన కవుల కోసం కేకేసి రమ్మని అడగలేక వాడి కళ్ళల్లోకి చూసి కష్టం బట్టి బారులు వెతికే పిడికిళ్ళు మెరిసే కవిత్వం అని నిర్ణయానికి వస్తుంది. శ్రమ విలువని పఠిస్తున్నానని పద్యం ముగిస్తుంది. అక్కడ శ్రమ విలువ రాజకీయాల కోసం కాదు, జీవిత పరమార్థాన్ని అనుభూతికి తెచ్చుకోవడం. ప్రాచీన కాలంలో గ్రీకుల మహాకావ్యాలను చెబుతూ ఒక చోట మార్క్స్ అంటాడు, ప్రాచీన యుగంలో ఉత్పత్తి ధ్యేయం మానవుడు, బుర్జువా యుగంలో మానవుని ధ్యేయం ఉత్పత్తి. మనిషి వస్తోత్పత్తికి అమ్ముడు పోవడం ద్వారా అతని సృజన శక్తులు అలా వినియోగమై మనిషి మూర్తిని పునఃసృష్టించలేకపోవడమే ఆధునిక జీవనంలో నిస్పృహకు కారణం.
అనుభూతి ద్వారా అంతరంగ మథనం ద్వారా కవిత్వం మనిషి మూర్తిని పునఃసృష్టి జీవితంపై కొత్త వెలుగును ప్రసాదించగల అనడానికి పై ఉదహరించిన తాటి చెట్టు, కొబ్బరి చెట్టు, పటిత వంటి రచన చక్కని సూచి. ఈ యువ కవికి నా అభినందన అంటున్నారు ఆర్ఎస్ సుదర్శనంగా. కళలు కవిత రావి రంగారావు గారి కవిత. కళలు కవితాన్ని నిద్ర నుంచి మేల్కొనగానే దాని కాగితం మీద పెట్టిన ఆంగ్ల సుప్రసిద్ధుడు టిఎస్ కోల్రిడ్జ్ అన్నారు. కుబ్రాయ్ ఖాన్ అనే అద్భుత రచన ఆయన అలాగే అయితే అది రాస్తూ ఉండగా ఎవరో చెప్పించారు, లేచి వెళ్ళి మాట్లాడి తిరిగో వచ్చారు. కవిత్వం స్మృతి పంచి ఎగిరిపోయి మెలకువగా ఉన్న స్థితిలో తర్వాత దాన్ని పూర్తి చేసే ప్రయత్నం ఆయన చెయ్యడం. తిరకు రాసిన కథల్లో మధ్యతరగతి మనస్తత్వాన్ని గూర్చి గొంగడి పులుగులు కవిత మీరు చదివే ఉంటారు. గొంగడి పులుగు సీతాకోకగా చిలుకగా మారాలండి, కళల్ని తినాలి. కానీ ఆ గొంగడి పులుగు రోజు పాడి పాత పాటికి, రోజు ఏడ్చే పాత చావుకి విలువలేక నిలవలేక విని కదలకుండా సగం సగం తిన్న కథల్ని నమరేస్తూ నిద్ర. చివరకు అంతే, తన జీవితాన్ని బల్లపరుపుగా పలుచుకొని సగం సగం తిన్న కథల్ని నమరేస్తూ సగం సగం చచ్చిన ప్రాణాన్ని జోకొట్టు. అయితే తిలక్ గొంగడి పొలుగు చచ్చిపోతుందని ముగింతల దానికి కథల్ని పూర్తిగా తినే సాగదు. కథల్లో జీవితంలో కొత్త ధనాన్ని అన్వేషిస్తూ పెరిగే శక్తి కలిగిన అది తప్పక సీతాకోక చిలుక అవుతుందనే హెచ్చరిక భరిస్తూ ఈ కవితను ముగించాడు. అందువల్ల కళలు అనేవి తప్పకుండా మనిషిలోని సృజన శక్తికి, నవోన్మేషిత్వానికి సూచనలేదో కళారీతనం, ఎస్కేపిజం, పెరిగితనం సూచించి మనిషి ఎదుగుదలకు అవి చాలా. 1, 2, 6 కవితలు యథాతథంగా కళల్లో అది మెలకువ రాగానే వ్రాసి పై సత్యాన్ని రుజువు చేస్తాయి. కవిలోని నిజమైన మానవత్వం నేటికొకనా మానవత్వ సిద్ధాంతాలు దేశాన్ని సంఘటనను ప్రేరేపించే రాజకీయ కవిత చలామణి చేసే ప్రతీకలను కాదని మనిషి పరిమళాల నందనంగా, పసిపిల్లవాడుగా, మల్లె పూల జీపుగా, కలవాడుగా కవి అంతఃకరణ యొక్క పెర్సెప్షన్ స్పృహ కాని సామాజిక స్పృహ కవి మనిషి కంటే మంటే గోళంగా ప్రవహించే రుధిరంగా చూడమంటూ రూపాయల దొంగని విమానాల్లో కవితా భావుకథలో పట్టేద్దామని రూపాయల దొంగని రాజకీయ సాంఘిక కార్యాచరణ ద్వారా పట్టాలి కానీ కవిత్వంతో. అందుకే నేటి సామాజిక స్పృహతో పారే కవిత్వాన్ని మున్సిపాలిటీ మురుక్కాలగాను కాగితాలపై మూగే చీకట్లగాను కవి అంతఃకరణ చెవికి చెబుతారు. హృదయ స్పందన తొలివెత్తు ప్రణయం వరకు అని ప్రేమగా కరుణగా పరిణమిస్తుంది భావుకు. అందుకని శాస్త్రశాస్త్రి గొప్ప భావకు కృష్ణపక్షం నుంచి ఊర్వశి దాకా స్పష్ట శాస్త్రి ఎలా ఎదిగాడో మనకు తెలుసు. తర్వాత ఆయన వ్రాసిన కవిత్వంతో ఎంత అనుకంపతోటి మానవుల మీద ప్రేమ వాత్సల్యం తొణికిసలాడయుడు. మొదటి రచనని పట్టుకొని ఆయన్ని చివరిదాకా ప్రేయసిపోయిన కవిత్వం రాసిన కవిగా ముద్ర వేయటం ఎంత అన్యాయం. ప్రతి రాత్రి ఓ శ్రీమూర్తి పిడికేసి హృదయాన్ని భిక్షగా నాకు అందిస్తుంది. అంతంలో మాతృ ప్రేమ నుంచి ప్రణయని తలపు నుంచి ప్రారంభమయ్యే హృదయ స్పందన తర్వాత జీవితంలో ఆనందానికి, సౌభ్రాతృత్వానికి పెట్టే ప్రథమ భిక్ష అంటూ కవి అంతరాత్మ కవికి ప్రబోధిస్తుంది. ఈ కవిలోని కవి అభివ్యక్తిని కవిత్వంలో రూపొందించిన ఆయనలో వ్రాయక్కల్లా మెలకువలో వ్రాయవచ్చు. కళలో రాయక్కల్లా మెలకువ రాయి. కవికి తర్వాత కళలు రాకపోవటానికి కారణం కనిపించదు. ఆ అంతర్వాణి మాట అయినా విలువడు, లేక దాన్ని పూర్తిగా అణచివేసైనా ఉంది. అణచివేసి ఉంటే ఈరోజు ఆ కవితల్ని ప్రచురించే ధైర్యం కవికి ఉండి ఉండదు. వాటి విలువ కవికి తెలియక వాటిని నిరాదరణ చేసే ఉండదు. అంటే కవిలోని కవితయం పొందినట్లే. 3, 5, 7 కవితల్లో అభివ్యక్తి కోసం తహతహలాడి అవరోధాన్ని ఢీకొనే కవి అంతఃకరణే కవి. భావనకు చిక్కినట్టే అభివ్యక్తిగా మారేటప్పటికి నీరుగా మారి
జారిపోయే అనుభూతిని గురించి మళ్ళీ కృత్యాద్యవస్థ మూడవ కవితలో కనిపిస్తుంది. కవిలోని స్వచ్ఛందమైన భావనాశక్తిని పిచ్చి కుక్కగా భయపడుతూ దాన్ని చంపడానికి అణిచిపెట్టడానికి ముసలాన్ని అంటే సంప్రదాయాన్ని నేడు ప్రచారంలో ఫ్యాషన్గా ఉన్న రకం కవిత్వాన్ని ఆశ్రయించినా జరిగేదేమి. అటువంటి ప్రక్రియ ద్వారాగా కవిదైన అంతఃకరణి అభివ్యక్తం కావడం, దాన్ని కవి చూస్తూ ఉండడం. కుక్కలో నాకు కనిపించాలప్పుడు నాలాగే 10 ఏళ్ళున్న అబ్బాయి ఆ కుక్క కవిలోని కవికి సాక్షాత్కరించడంలో కవి సమస్య. కానీ ఎదురుగా ఉన్న ముసలాడు బెదిరిస్తూనే ఉంటుంది. నేరం ముందున్న పిచ్చి కుక్క లోపల అమ్మాయితో ఒకదాన్ని మరొకటి వించింటిగా కనిపించే చెట్ల వరుసలు అన్వేషణ. ఇవి లిబిడో కవిత్వానికి, శృంగారానికి, సాహిత్య సృష్టికి, సంతాన సృష్టికి మూల కందమైన శక్తినే సూచిస్తుంది. అయితే దివ్య విగ్రహం నీళ్లుగా కారిపోవడంలా, చెట్టు లోహస్తంభంగా వాసించడంలా అనేది వ్యక్తితో సృష్టి కార్యంతో ఎదురయ్యే ఓ సమస్య. నిజానికి అది సమస్య కానే కాదు. ఎంత గొప్ప కవి కూడా తాను రాసినది తిరిగి చదువుకుంటే తనలోని స్పందనకు భావన సరైన రూపకల్పన చెయ్యలేకపోయానని అసంతృప్తి మిగులుతూనే. అంతేకాదు, లోకం ముసలాడు ఏమనుకుంటారనే భయం, కొత్తదైన స్వతంత్ర చెయ్యాలనుకునే రచితపడే బాధ, ఇది తప్పదు. ముసలాడు అంటే ఎవడు ఎక్కడా అని వెతుక్కోక్కల. ప్రయోగానికి కాలం చెల్లింది అంటున్న మన అద్దేపల్లి రామ్మోహన్ రావు ఆ ముసలాడు అంతకుముందు అద్దేపల్లి ఆక్షేపణ ఏమి? కవితలో పాఠకుడు తన అభిప్రాయానుసారం అర్థం లాక్కోగలిగిన అవకాశం ఉండకూడదట. అది అస్పష్టత అట. ఇది అస్పష్టత కాదు కదా, ఇదే కవితకు జీవం, ప్రాణం. ది మిస్టరీ ఇన్ ది గ్రేటెస్ట్ ఆఫ్ కింగ్ లియర్ ఆర్ మ్యాక్బెత్ కమ్స్ నాట్ ఫ్రమ్ commitment but from revaluation, not from something unknown or unknowable in the work, but from something unlimited in it. మార్క్ షాప్ ఫైల్ అనాటమీ ఆఫ్ క్రిటిసిజం. ఒక రచన నుంచి ఏమీ అర్థం బోధపడకపోతే అది అస్పష్టం. ఎవరికి తోచినట్టు వాడు అర్థం వాడికి ఆ వైవిధ్యంతో బోధపడటం అని అందులో జీవం ఉన్నట్టు. కవిత్వానికి, వచనానికి లేక శాస్త్రానికి ఇదే ప్రయోగాలు పనికి రావని చెప్పే అధికారం ఎవరిచ్చారీనికి? కెన్యూట్ రాజు సముద్రం తరంగాన్ని ఆగమని ఉత్తర్వు ఇచ్చినట్టుగా సామాజిక స్పృహ పారే మురుగు కాలువ పర్యవేక్షకాధిగా జైలు ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని అద్దేపల్లి వారు స్వీకరించడం ఆశ్చర్యాన్ని, బాధను కలిగిస్తుంది. అందుకే ఎంత రాయాల్సి వచ్చి. రేపు ఇతర గ్రంథాలు